ఆయన పర్సనల్ అటాక్ ఆ ప్లాట్ఫామ్ ను వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు. కానీ రావణ్ మాట్లాడినటువంటి మాటలు అప్రజాస్వామికంగా ఉండొచ్చు, చూసే వాళ్ళకి కొంచెం ఏంది ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికంటే ఆయనైతే ఎక్కువే మాట్లాడలా. పవన్ కళ్యాణ్ 151 మంది ఎమ్మెల్యేలని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా నా కొడకల్లారా అని మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడలా. చెప్పులు చూపించిన దానికంటే ఎక్కువ మాట్లాడలా. ఎవ్వరూ కూడా ఈవెన్ ఆయన అంత గొప్ప అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి ఒక పార్టీని హోల్డ్ చేసి 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా అంత సహనం కోల్పోయి మాట్లాడితే తప్పులేదు. రావణ్ ఒక మాట మాట్లాడితే అంటే శ్రవణ్ గారు మరొక విషయం, మనం చాలాసార్లు డిబేట్లు చేసాం, చాలాసార్లు మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం ఆయన ఏదో చేయాలని తపన ఉంది, ఈ రకంగా మాట్లాడుకున్నారు. ఒక్కసారిగా ఎందుకు శ్రవణ్ గారిలో ఈ చేంజింగ్ వచ్చింది? టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాం. అబ్సల్యూట్లీ నాట్. నేను పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ గా ఏ రోజు మాట్లాడాను? మీరు నా డిబేట్స్ చూస్తే మొదటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని నేను డే 1 నుంచి, నేను 2022, 23, 24 రాజకీయంలో చూసిన డే 1 నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయాలకు నేను వ్యతిరేకం. ఇది ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, ఏ రోజు అయినా సరే. 2019, 24లో గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన సందర్భంలో మీరు ఏ డిబేట్ అయినా చూసుకోండి, నేను ఒక్క సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని అంటే ఇలా కూడా మాట్లాడలేదు, ఇలా ఈ రకంగా కూడా మీరు మాట్లాడలేదు. 10th క్లాస్ చదువుకున్నాయని ఇదైతే నేను అవ్వలేనా, నేను అవ్వకూడదా, ఈ రకంగా కూడా అప్పుడు మాట్లాడలేదు కదా మీరు. నేను అన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేస్తుందంటే మీడియా, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి 10th క్లాస్ చదువుకోలేని ఒక సినిమా యాక్టర్ కూడా మీకు వచ్చింది, ఇది అదృష్టం. దీన్ని మీరు బేస్ చేసుకొని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏంటో చెప్పండి. ప్రజలకు మీరు ఏం చేశారు, ప్రజలకు చెప్తుంది ఏంది? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినా అన్నాడు. నేనుంటే ముఖ్యమంత్రిగా, లేకపోతే నాకు ఎమ్మెల్యేగా ఉంటే నేను తీసుకొస్తానన్నారు. డీజీపీతో మాట్లాడతానన్నారు. రకరకాల అంశాలు, రకరకాల వాదనలు, రకరకాల ఇన్సూరెన్సెస్, నేను ఆడపిల్లల పట్ల చట్టాలు తయారు చేస్తానన్నారు. రాష్ట్రంలో ఏది చక్కగా నేను మొత్తం పథకాలు అద్భుతంగా ఇస్తానన్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ పెంచుతానన్నారు. ఇవన్నీ చేయకుండా మీరు కేవలం ఎలిగేషన్కే పరిమితం అవుతున్నారు. మీకు అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. 10th క్లాస్ చదువుకున్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని వాడుకోండి అని చెప్పిన సందర్భమే తప్ప. ఎందుకు సార్ 10th క్లాస్ చదవని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు లేరండి మన దేశంలోని? 10th క్లాస్ చదవని వాళ్ళు కూడా చదువుకోవటం, అలాంటి అదృష్టం మీకు వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి తప్పడం నా ఉద్దేశం. ఆయన కించపరచడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి వ్యక్తులకు కూడా వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన 75 సంవత్సరాల వయసు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఏదో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదృష్టం కొద్దో, కష్టపడిన తత్వమో, లేకపోతే చదువు లేకపోయినప్పటికీ మీకు అంత గొప్ప పోస్ట్ వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చండి అనే కాన్సెప్ట్ లో అన్నదే తప్ప వ్యక్తిగతంగా ఆయన విమర్శించినట్టు కాదు అనేది నా. ఇప్పుడు మీ కేసులో, ఈ కేసుకి సంబంధించి రావణ్కి ఇప్పుడు శ్రవణ్ గారికి ఏ సంబంధం లేదా సార్? ఏమన్నా మీరు ఇంకా వాదిస్తున్నారా? పొన్నవోలు గారు ఎంటర్ అయినట్టు రావణ్ వాళ్ళ మిస్సెస్ వచ్చి మా హస్బెండ్ ని విడిపించండి అని అడిగితే స్టిల్ ఐఎమ్ రెడీ రావణ్ కేసును డిపెండ్ చేయడం. అంటే ప్రస్తుతానికి అయితే లేరు కదా మీరు అందులో? ప్రస్తుతానికి అయితే ఐఎమ్ అవుట్ ఆఫ్ గ్రౌండ్. ఎందుకు సార్ మొత్తం బెయిల్లన్నీ కూడా మీరే దగ్గర ఉండి చేయించారు, మరి తర్వాత ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? వర్మ గారు, వాట్ హ్యాపెండ్ ఐ విల్ టెల్ యూ. పిఠాపురంలో అరెస్ట్ అయిన సందర్భంలో మా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు రావణ్ కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని 100 మంది కార్యకర్తలు అటాక్ ని ఆపటానికి మేము పడ్డ బాధలు పిఠాపురం. ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్త ఆ రోజున తెలుగు వైఎస్ఆర్సీపీ ఏ రోజు రాలేదు. పిఠాపురంలో కష్టపడి ఆ రోజు బయట 100 మంది కార్యకర్తలు రాడ్డులు, కర్రలు పట్టుకొని ఉన్నప్పటికీ కూడా మేము రావణ్ కోసం నిలబడ్డాం. రావణ్ని బయటకు తీసుకొచ్చాం. ఇమ్మీడియట్ గా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా మేము రావణ్ మీద అటాక్ జరిగితే కాపాడాం. నెంబర్ 3 మచిలీపట్నంలో కాపాడాం. మచిలీపట్నంలో కూడా వి ట్రై టు రెస్క్యూ రావణ్. ఈ సందర్భంలో ఈ గమన అనేటువంటి ఒక పర్సనాలిటీలో ఉన్న అమ్మాయి జగన్మోహన్ రెడ్డిని కలిసింది. అవును, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిసిందో ఏంటో నాకైతే తెలియదు. వాస్తవం నాది ఒక రాజకీయ పార్టీగా రావణ్ నా స్టేజ్ మీద, నేను ఫెసిలిటేట్ చేసిన స్టేజ్ మీద మాట్లాడిన కారణంగా అతన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నది అని నేను భావించాను. కాబట్టి